ఎవరైనా కూడా పేరులో ఎస్యు అనే అక్షరాలు జతగా ఉండకూడదండి. ఎస్ అనే వాల్యూ వచ్చేసి 3వ నంబరు, యు అనే నంబరు 6వ నంబరు. గురువు శుక్రుడు పక్కపక్కన ఉంటే ఏమవుతుందంటే బద్ధ శత్రువు, అంటే పచ్చగడ్డి వేసినా కూడా బగ్గు అంటది అన్నట్టు. అలాంటి నేచర్ కలిగి ఉంటారు. తర్వాత వీళ్ళు మనం మంచి చేస్తాంరా మొర్రు అంటే నువ్వు ఏదో నాకు చెడు చేస్తున్నావు అంటారు. అంటే వీళ్ళు ఎక్కువగా వీళ్ళు ఎస్యు అనే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు. ఎస్యు అనే అక్షరంతో పేరు మొదలయ్యాలు కానీ మధ్యలో పేరులో ఎస్యు కానీ ఉన్నప్పుడు ఈ సు అనే అక్షరంతో స్టార్ట్ అయిన వాళ్ళు జీవితం అంతా కూడా ఎక్కువగా ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుందండి. మంచితనంతో ఏం చేసినా కూడా బద్ధ శత్రువులు మారిపోతుంటారు సమాజం అంతా కూడా. నాయన మంచిదే, నేను చేసేది మంచిది, బాగుపడతామంటే వినరు. వీళ్ళ లైఫ్లో చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే పొందలేకపోతారు. మెయిన్ దానికి ప్రధానమైనటువంటి కారణం ఎస్ అనే అక్షరం, యు అనే అక్షరం పక్కపక్కన ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఏంటంటే రెండుగా విడిపోయినట్టుగానే ఉంటుంది. అంటే ఒక చేత్తో సహాయం చేస్తారు, ఒక చేత్తో వద్దు అని గుంజేసినట్టుగా ఉంటుంది అంట. ఒక విధంగా చెప్పాల 10 అడుగులు ముందుకేస్తే 100 అడుగులు వెనక పడిపోతారు. కష్టం ఎక్కువగా, ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. రుణబాధలు కలిగి ఉంటారు. జీవితంలో ఎంతో కష్టపడి పైకి ఎదగాలనుకుంటారు, 99 మెట్లు ఎక్కి కింద పడిపోతూ ఉంటారు. ఎస్యు అనే అక్షరం అనేది కూడా అంత డేంజరస్ సమస్య అండి. అదొక్కటే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. కానీ దీనికి భయపడొద్దు అండి, బాధపడొద్దు. దీనికి పరిహారం ఏంటంటే పేరులో సంఖ్యాబలం, న్యూమరికల్ నెంబర్, మీ డేట్